ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ న్యూఢిల్లీకి చెందిన రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి 21న భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్గీకరణను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యాసంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, కుట్రపూరితంగానే ఈ తీర్పు ఇచ్చారని ఆరోపించారు. వర్గీకరణను వ్యతిరేకించే మాల సంఘాలు మాల మహానాడు పెద్ద ఎత్తున ఈ నెల 21వ తేదీన బుధవారం రోడ్డెక్కి తమ నిరసన తెలియచేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ సమస్య ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించిన విషయం కాదని, దీన్ని దేశవ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను వర్గీకరణ చేయమని ఎక్కడా చెప్పలేదని, అవసరమైతే చేర్చమని లేదా తీసేయాలని మాత్రమే చెప్పడం జరిగిందన్నారు. అసలు రాజ్యాంగంలోని 341 అధికరణాన్ని సవరణ చేయకుండా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇచ్చిన తీర్పు చెల్లదన్నారు. ఈ మేరకు పార్లమెంటుకు రాజ్యాంగ సవరణపై సిఫార్సు చేయడానికి మాత్రమే అధికారం ఉందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తమ కార్యకర్తలని, ఆందోళనకారుల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చామని, ఆర్టీసీ, రైల్వే, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని కోరారు. భారత్ బంద్ను జయప్రదం చేయటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి న్యూఢిల్లీ ఈ నెల 21వ తారీఖున భారత్ బంద్కి పిలుపిచ్చింది. ఈ భారత్ బంద్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితుల్ని, ఈ వర్గీకరణ వ్యతిరేకానికి కృషి చేస్తున్న అన్ని సంఘాలని, అందరినీ కూడా ప్రతి ఒక్కరిని, మాల మహానాడులు కానీ లేకపోతే మాల సంఘాలు కానీ వీళ్ళందరినీ, అలాగే ప్రజానీకాన్ని కూడా ఈ బంద్కి సహకరించమని ప్రార్థిస్తున్నాను. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో రాజ్యాంగానికి ఆ తీర్పు అనుగుణంగా లేదు, రాజ్యాంగాన్ని బైపాస్ ఇచ్చి ఆ తీర్పు ఇచ్చినట్టుగా కనబడుతోంది. అది ఒక కుట్రపూరితమైన తీర్పులాగా ఈ రోజున భారతదేశం అంతా కూడా భావిస్తూ ఉంది. వర్గీకరణ సమస్య అన్నది మిత్రులు చాలామంది సోదరులు, మాదిగ సోదరులు అందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కే సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ లీడర్సే మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మాలలు ఇచ్చిన బంద్ కాదు. ఇది రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన బంద్ ఇది. అంటే ఎక్కడా కూడా భారతదేశం అంతా కూడా వర్గీకరణ వద్దనే చెప్తా ఉన్నారు. ఎందువల్లంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలని విభజించమని కూడా ఎక్కడ చెప్పలేదు. రాజ్యాంగం 341 ఆర్టికల్లో షెడ్యూల్ కులాలని ఏమన్నా ఉంటే కలపమన్నాడు, లేదంటే అభివృద్ధి చెందితే తీసేయమన్నాడు తప్పితే ఆయన ఎక్కడా కూడా దీన్ని చెప్పలేదు.